ఇంటిని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను స్వాతి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో వాసిరెడ్డి పద్మ ప్రెస్ మీట్. నవయుగానికి నాంది పలికారంటూ సీఎం జగన్ పై ప్రశంసలు. భీమవరం శ్రియా హాస్పిటల్లో అగ్ని ప్రమాదం. డాక్టర్ రూమ్ లో పెద్ద ఎత్తున ఎగసిపడ్డ మంటలు. పర్యావరణ పరిరక్షణపై టీటీడీ ప్రత్యేక దృష్టి. తిరుమలలో బయోడిగ్రేడబుల్ కవర్ల విక్రయ కేంద్రం ప్రారంభం. కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం. స్పాంజ్ ప్లాస్టిక్ గోదాంలను కాల్చేసిన మంటలు. ఆదిలాబాద్ ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు. రహదారులు సరిగ్గా లేక ఆసుపత్రికి తరలించడం ఆలస్యమై గర్భిణీ మృతి. ఇక డీటెయిల్స్ చూస్తే, మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తూ వారి అభివృద్ధి సంక్షేమమే పరమావధిగా నవయుగానికి నాంది పలికిన వైతాళికుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. విజయవాడ R&B భవనంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు రాజకీయ నామినేటెడ్ పదవులు, ఆర్థిక సామాజిక రంగాల్లో అర్ధభాగం రాసిచ్చిన సీఎం వైఎస్ జగన్ ను ప్రతి మహిళ సోదరుడిగా ఆదరించాలని ఆమె కోరారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్లను ఆడబిడ్డలు గుర్తులేరని, అధికారం పోయాక ఇప్పుడు ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని పద్మ దుయ్యబట్టారు. జాతీయ నేర గణాంక నమోదు సంస్థ నివేదిక ప్రకారం 2014-2019 మధ్య రాష్ట్రంలో ఎన్ని ఘటనలు జరిగాయి, ఎన్ని కేసులు పెట్టారు, ఎంతమంది మహిళలకు న్యాయం చేశారనే అంశాలపై చంద్రబాబు, లోకేష్, టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆమె ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత 2020-21లో గతం కంటే 4% నేరాలు తగ్గాయని వివరించారు. దిశ చట్టం ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపామని, ఆమోదం కోసం ప్రతిపక్షాలు కూడా ఒత్తిడి తేవాలని కోరారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలందరికీ రాఖీ శుభాకాంక్షలు. రాఖీ, రక్షాబంధన్ ఈ పేరులోనే ఒక అనుబంధం, ఆత్మీయత, మనకున్నటువంటి ఒక గొప్ప సంస్కృతి కనపడుతూ ఉంటుంది. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి ఊరు, ప్రతి సమాజం మహిళలకు రక్షణగా నిలబడాల్సినటువంటి అవసరంని పూర్వం నుంచి కూడా చాటి చెప్పినటువంటిదే రాఖీ పౌర్ణమి ప్రత్యేకత. రాఖీ రోజు కుటుంబ సభ్యులుగా అన్నలకి, తమ్ముళ్ళకి రాఖీలు కట్టి రక్షణ, అభయం తీసుకోవడమే కాకుండా కానుకలు తీసుకోవడం ఆడపడుచులకున్నటువంటి ఆనవాయితీ. ఒక చెల్లికి, ఒక అక్కకి ఇచ్చే బహుమతినే ఇంత గొప్పగా చెప్పుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకు బహుమతులను మాత్రమే కాదు, పథకాలను మాత్రమే కాదు, ఒక అందమైన భవిష్యత్తుని కానుకగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఆడపడుచు స్వయంగా కట్టలేకపోయినా హృదయంలోనైనా సరే రాఖీ కట్టవలసినటువంటి ఒక గొప్ప సందర్భాన్ని నేను ఈ రోజున గుర్తు చేస్తున్నాను. సాధారణంగా మహిళల కొన్ని పథకాలు, మహిళల కొంత బడ్జెట్ ఇచ్చేసాం, మా పని అయిపోయింది అని చేతులు దులుపుకున్నటువంటి ప్రభుత్వాలనే ఇప్పటిదాకా చూసాం. భారతదేశంలో కావచ్చు, ఈ రాష్ట్రంలో కావచ్చు, ముఖ్యమంత్రులను చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఇంకా కొంతమంది ముఖ్యమంత్రుల్ని చూసాం. పథకాలంటే
మహిళలు మళ్ళీ వచ్చి ఓటు వేయాలి కాబట్టి ఎన్నికల ముందు ఒక పసుపు కుంకుమ అనేటటువంటి వాళ్ళు, లేకపోతే ఓటు బ్యాంకుగా పనికొచ్చేంత వరకు మాత్రమే ప్రభుత్వం తరపున సహాయం చేసినటువంటి పరిస్థితిని ఇప్పటిదాకా చూసాం. కానీ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీయ హాస్పిటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో డాక్టర్ రూమ్ లో మంటలు ఎగిసిపడ్డాయి. విషయం గమనించిన సిబ్బంది వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో హాస్పిటల్ వద్దకు చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో డాక్టర్ రూమ్ ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాద సమయంలో డాక్టర్ రూమ్ లో లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అధికారులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపైన విచారణ చేపట్టారు. అదేంటి లోపల కాలేదు ఫీలింగ్ అటువంటి ఇక పర్యావరణ పరిరక్షణ ప్రాణకోటి మనుగడకు హాని కలిగించిందని విధంగా డిఆర్డీఓ తయారు చేసిన బయోడిగ్రేడబుల్ కవర్ల విక్రయ కేంద్రాన్ని తిరుమల లడ్డు కౌంటర్ల వద్ద ప్రారంభించారు. డిఆర్డీఓ చైర్మన్ సతీష్ రెడ్డి, టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఈ కౌంటర్ను ప్రారంభించారు. టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు టీటీడీ ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందన్నారు. ప్రసాదాల పంపిణీ కోసం బట్ట, జూట్ బ్యాగులు విక్రయిస్తున్నట్లు చెప్పారు. గ్రీన్ మంత్ర సంస్థ పర్యావరణ హిత కవర్లు విక్రయిస్తోందని తెలిపారు. డిఆర్డీఓ తయారు చేసిన పర్యావరణ హిత సంచుల విక్రయాలు తిరుమలలో ప్రారంభించడం సంతోషకరమన్నారు. భక్తుల నుంచి పూర్తి స్థాయిలో సంతృప్తి లభించిన వెంటనే ఈ కవర్లు మరింతగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మధ్యలో ఆవులు అవి ఏమి ఇబ్బంది లేదు. జొన్న స్టార్చ్ దాంట్లో వీరబ్రహ్మం యాడ్ చేస్తారు. దట్ ఈస్ ఆల్సో బయోడిగ్రేడబుల్. సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ సార్ కవర్స్ 1 kg హోల్డ్ చేస్తారు. ఏమంటారు ఈ కౌంటర్స్ ఎవరు ఆపరేట్ చేస్తారు? వాళ్ళే టీటీడీ వాళ్ళ వాళ్ళే. తయారు చేసినందుకు మాకు నేను ముందు తీసుకుపోతున్నందుకు మీకు. మరి డిఆర్డీఓ లాంటి ప్రతిష్టాకరమైన సంస్థ మరి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ గురించి ఆలోచన చేసి అటువంటి ప్రోడక్ట్ని ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో మనకి తిరుమలలో మనకందరికీ తెలుసు, ఇంతవరకు మనము ఇనార్గానిక్ ప్లాస్టిక్ అంటే నాన్ బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ వాడుతున్నాము. కానీ స్థానే మన గత కొంతకాలంగా ఈ క్లాత్ బ్యాగ్స్ వాడుతున్నాము. ఇప్పుడు ఈ క్లాత్ బ్యాగ్స్ ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది. ఇప్పుడు డిఆర్డీఓ చేసిన రీసెర్చ్ ఆధారంగా విడుదలైన ఈ ఉత్పత్తి, ఈ ప్రోడక్ట్ మనకి భక్తులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనికి కొన్ని రోజులు ఇంకా అందరూ అడాప్ట్ చేసిన తర్వాత, దీని గురించి మంచి వైడ్ యాక్సెప్టబిలిటీ వచ్చిన తర్వాత ఇటువంటి ప్రోడక్ట్నే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా పూర్తి స్థాయిలో మరి ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటాము. ఈ సందర్భంగా డిఆర్డీఓ చైర్మన్ గారికి, వాళ్ళ ల్యాబ్ ఇన్ఛార్జ్కి, సైంటిస్ట్ అందరికీ కూడా టీటీడీ తరఫున ఒక సామాన్య ప్రజగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక రాజేంద్ర నగర్ పరిధి మైలార్ దేవులపల్లి డివిజన్లోని కాటేదన్ పారిశ్రామిక వాడలో ఈ తెల్లవారుజామున
భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామిక వాడలోని ఓ స్పాంజ్ల గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి క్షణాల్లో వ్యాపించాయి. పక్కనే ప్లాస్టిక్ గోదాంకు మంటలు అంటుకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకొని 2 గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ఎంత మేర ఆస్తి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రహదారులు నీటితో నిండిపోయాయి. దీంతో ఏజెన్సీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నవమాసాలు నిండుకున్న గర్భిణీలను ప్రసవం కోసం ఆసుపత్రికి తరలించడం అక్కడి ప్రజలకు పెను సమస్యగా మారింది. ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం కొలంగూడ గ్రామంలో గర్భిణి అయిన మాడవి రాజాబాయి పురిటి నొప్పులతో అల్లాడుతుండగా కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేశారు. గ్రామంలో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొలంగూడ నుంచి జోలు కట్టి మోసుకుంటూ వచ్చి అక్కడి నుంచి అంబులెన్స్ లో గాదిగూడ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమెను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని రిమ్స్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యమంలోనే గర్భిణీ స్త్రీ మృతి చెందింది. రోడ్లన్నీ నీటిమయమై వాగులు దాటలేక ఏజెన్సీ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదని, అధికారుల నిర్లక్ష్యానికి ఇంకా ఎందరూ బలి అవ్వాలంటూ ఏజెన్సీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోయేటలకల్లా అద్దరొచ్చి తోలుకొచ్చా నాకు ఎందుకోసం తీసుకున్నట్లు ఇది ఏమదా భగవంతుడు ఎవరేమి తిట్టలేదు ఏమో ఆత్మ మొన్న సంబంధాలు కూడా వచ్చిండే చేసిస్తాం బెట అన్న మనసు తెగించుకుని మీరేం కావాలి పాపం తండ్రి మామ డాడీ డాడీ పాపం మా డాడీ తండ్రి సార్ తండ్రి మీరు బసన్న బసన్న మీ బిడ్డనా ఇంట్లోనే సార్ ఇంట్లోనే సార్ ఊరి మా పెద్దోడు అక్కడికి వెళ్ళి వచ్చాడు. పెద్దోడు చేనికి వెళ్ళి వచ్చిండు. వచ్చేటలకల్లా తలుపులు పెడితే అంటే రాఖీ కట్టించుకోపోవడం వలన ఇట్లా అయిందని విన్నాము. ఇక రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి అమరీందర్ రెడ్డి సమక్షంలో అమ్మవారి బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం చాలా సంతోషంగా బోనాలు జరుపుకున్నామని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. అమ్మవారి కరుణా కటాక్షం ఉంటే వచ్చే సంవత్సరంలోపు తమ సొంత నిధులతో గుడి నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు జరుపుతున్నాను. తుర్కయాంజల్ మున్సిపాలిటీ 15th వార్డ్ కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి. ముందుగా ముంగను గ్రామ ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తుర్కయాంజల్ మున్సిపాలిటీ ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. లాస్ట్ ఇయర్ కరోనా కారణంగా బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుపుకోలేకపోయినాము. ఈ ఇయర్ కొంచెం కరోనా మొత్తం తగ్గిందని కాదు, కొద్ది వరకు తగ్గింది కాబట్టి కొంచెం అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అలా అని నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తూ బోనాల పండుగ జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాను. గ్రామ ప్రజలకి మరియు తుర్కయాంజల్ మున్సిపాలిటీ ప్రజలకు మా తరఫున బోనాల పండుగ శుభాకాంక్షలు, రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.
నెక్స్ట్ ఇయర్ కరోనా కారణంగా మామూలుగా బోనాలు జరుపుకోవడం జరిగింది. ఈసారి కొంచెం తగ్గడంతో కొంతవరకు మంచిగా మెరుగుగా మంచిగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఇక మేము డెవలప్మెంట్ అయితే ఇక గుడి కూడా కొంచెం డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన ఉంది. తప్పకుండా అమ్మవారు సహకరిస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా కంపల్సరీ అమ్మవారు ఎట్లా దయదలిస్తే అట్లా ఆ విధంగా నా సొంత నిధులతో కంపల్సరీ గుడి డెవలప్మెంట్ చేయడానికి కృషి చేస్తానని మీ ప్రెస్ముఖంగా తెలియజేస్తున్నాను. నేను ఏమంటున్నాను, ముందుగా మున్నూరు గ్రామ ప్రజలకు మరియు దుర్గంజాల మున్సిపాలిటీ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. జనగామ జిల్లా దేవరూపల మండలం గొల్లపల్లి గ్రామంలో ముత్యాలమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు పండి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారు చల్లగా చూడాలని ముత్యాలమ్మకి బోనాలు సమర్పణ చేశారు. పెద్ద ఎత్తున మహిళలు బోనం ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని మార్కండేయ దేవాలయంలో యజ్ఞోపవీతం హోమం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలులు పాల్గొని కులదేవుడైన మార్కండేయ స్వామి విగ్రహ ఊరేగింపు నిర్వహించారు. హోమం అనంతరం పద్మశాలీలందరూ జంజం ధరించారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, వాసాల రమేష్, మార్కండేయ దేవాలయం ఉపాధ్యక్షుడు రుద్ర రాజేశం, పట్టణ పద్మశాలి అధ్యక్షుడు మంచికట్ల కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాద్ ఆయుష్య అగ్రియం ప్రతిముంచ యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాద్ ఆయుష్య అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాద్ ఆయుష్య అగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవాడలో వాసిరెడ్డి పద్మ ప్రెస్ మీట్, నవయుగానికి నాంది పలికారంటూ సీఎం జగన్పై ప్రశంసలు.
భీమవరం శ్రియా హాస్పిటల్లో అగ్ని ప్రమాదం. డాక్టర్ రూమ్ లో పెద్ద ఎత్తున ఎగసిపడ్డ మంటలు. పర్యావరణ పరిరక్షణపై టీటీడీ ప్రత్యేక దృష్టి. తిరుమలలో బయోడిగ్రేడబుల్ కవర్ల విక్రయ కేంద్రం ప్రారంభం. కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ ప్రమాదం. స్పాంజ్ ప్లాస్టిక్ గోదాంలను కాల్చేసిన మంటలు. ఆదిలాబాద్ ఏజెన్సీలో గర్భిణీల కష్టాలు. రహదారులు సరిగ్గా లేక ఆసుపత్రికి తరలించడం ఆలస్యమై గర్భిణీ మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.